రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేజీవీపీ కావచ్చు, అలాగే సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులకు అదే ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో బాగానే రాష్ట్ర నాయకులు ఉండడం జరిగింది. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చాలా మటుకు కూడా చాలా మంది ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. వారికి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలను విన్నవించే విధంగా కూడా ఇక్కడ చేరుకోవడానికి వారిని అడిగితే, సార్ చెప్పండి, ఉపాధ్యాయులకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? అసలు 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి కూడా ఏమైనా సమస్యలను తీర్చిందా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులలో అత్యంత శ్రమదోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళు కేజీబీ, ఈఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు. సో వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో పోరాటాలు నిర్వహించినా, ప్రాతినిధ్యాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. వాస్తవంగా ఈరోజు మనం గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 495 కేజీబీలు ఉన్నాయి, 630 మండలాల్లో ఎంఆర్సీలు ఉన్నాయి, మళ్ళీ 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి యూఆర్ఎస్లు ఉన్నాయి. ఇందులో పనిచేసే ఉద్యోగులు 19,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళకు కూడా కనీస వేతనాలు లేవు. ఈరోజు ఒక స్కూల్ అసిస్టెంట్కి 42,300 ఇవ్వాల్సి ఉంటే కేవలం ఇక్కడ ఇచ్చేటువంటి సిఆర్టీకి 26,000 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా కొన్ని పోరాటాల తర్వాత ఆ మేరకైనా శాలరీ పెరిగింది. ఇది ఇవాళ సరిపోదు. ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు యొక్క ఆత్మగౌరవం కానీ గౌరవంగా జీవించాలంటే కూడా కనీస వేతనాలు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని. అట్లాగే హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. జీవో 212 2005లోనే ఇచ్చింది. జీవో 212 ప్రకారం 10 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులేట్ చేయాల్సి ఉంది. కానీ మన దగ్గర రెగ్యులేషన్ అనే మాటే లేకుండా ఈరోజు ఈ 19,000 మంది టీచర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు చనిపోతే మట్టి ఖర్చులు లేవు, అనారోగ్యం పాలైతే ఆరోగ్యం హెల్త్ కార్డులు లేవు, రిటైర్ అయితే కూడా పెన్షనరీ బెనిఫిట్స్ లేవు. మరి కుటుంబాలు అనాథలుగా మారిపోతూ ఉన్నాయి అర్ధంతరంగా చనిపోతే. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, చనిపోయినటువంటి వాళ్ళకి కారుణ్యామకాలతో పాటు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి ఇటువంటి అనేక సమస్యలను ఈరోజు ముందుకు వచ్చినాయి. దాదాపు 33 కేటగిరీ వారీగా చూసినప్పుడు 33 సమస్యలు ఈరోజు సమస్యలతో పోరాటాన్ని మొదలుపెట్టాం. 3 దశల పోరాట కార్యక్రమంలో భాగంగా మొదటగా పాఠశాల స్థాయిలో నిరసన ప్రదర్శనలు, 2వ దశలో జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 3వ దశగా ఈరోజు చలో అసెంబ్లీ హైదరాబాద్కి తరలివచ్చారు. వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా కూడా తరలివచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈరోజు ఇందిరా పార్క్లో ధర్నా చేస్తూ నిరసన గళం తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అసెంబ్లీ నడుస్తూ ఉన్న సందర్భంలో మరి ప్రజాప్రతినిధులు అత్యంత దోపిడీకి గురవుతున్నటువంటి, ఉద్యోగవర్గంగా ఉన్నటువంటి, శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి కేజీబీ, ఈఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని, వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకొని ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే వీళ్ళకి నెలకి 2 మాత్రమే సెలవులు వాడుకునే అవకాశం ఉంది. ఆ 2 కూడా ఆదివారంతో కలిపి పెట్టుకోవడానికి లేదు, పండగ సెలవు వస్తే దాంతో కలిపి పెట్టుకోవడానికి లేదు. ఇటువంటి అమానవీయమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చి అధికారులు తలతిక్క ఉత్తర్వులు, అమానవీయ కంటే కూడా తలతిక్క ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు ఉద్యోగుల్ని వేధించుకు తింటూ ఉన్నారు. ఇటువంటి దాని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్ధృతమైనటువంటి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. సార్, ఈ ప్రభుత్వం ఏమో ఇప్పటికే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీస్తుంది, వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళని చూసుకున్నట్టయితే రిటైర్మెంట్, మీరే అన్నారు రిటైర్మెంట్ కావచ్చు, ఇప్పుడు డిఎస్సీ చేసినా కూడా ఏజ్ లిమిట్ కూడా దాటిపోయిన సందర్భాలు ఉంటాయి. తప్పిదారి ప్రభుత్వం ఏదైనా మీరు అన్నట్టే తలకమాసిన చర్యలు ఏమైనా తీసుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంది? అవును, ఇవాళ అదే పరిస్థితి ఉంది. ఇవాళ ఇప్పుడు ఇటీవల ఒక టీచర్, కేజీబీ టీచర్ రిటైర్ అయింది. సిఆర్టీ రిటైర్ అయితే అప్పుడు దాకా వచ్చే 26,000 జీతం కూడా లేదు. నా పరిస్థితి ఏంటి సార్ అని ఇప్పుడు అడుగుతా ఉంది. కనీసం రిటైర్ అయిన తర్వాత జీవించడానికి కనీస వృత్తి కూడా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అట్లాగే ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% భరిస్తూ సమగ్ర శిక్ష ఫండ్స్ నుంచి ఈరోజు కేజీబీ, ఈఆర్ఎస్, సమగ్ర శిక్ష నడుపుతున్నారు. మరి రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఆపేస్తే, లేదు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయదలుచుకుంటే వీళ్ళందరూ రోడ్డును పడే పరిస్థితి. అందుకనే మేమంటున్నాం, ఇవన్నీ 20 ఏళ్ళుగా నడుపుతున్నారు, శాస్త్రంగా నడపాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఖాళీలు, ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి, వీళ్ళకి పోస్టులు లేవని చెప్తున్నారు, శాంక్షన్ పోస్టులు లేవంటున్నారు. కానీ వాళ్ళ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
ఆ ఖాళీల్లో వీళ్ళని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఆ పోస్టుల్ని షిఫ్ట్ చేసైనా సరే వీళ్ళని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా సర్వీసెస్ని రెగ్యులేట్ చేయాలి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆ రకంగా వీళ్ళు ఏ ఒక్క ఉద్యోగం నుంచి కోల్పోయే పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే యుద్ధ వాతావరణం కావచ్చు, అలాగే జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి చాలా వరకు ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో 2 నుంచి 3 నెలల వరకు కూడా జీతాలు ఇవ్వకపోతే ఇలాంటి పరిస్థితి ఎట్లా? నిజమే, ఈరోజు యుద్ధం ప్రభావం ఉంటే ఉండొచ్చు. యుద్ధ ప్రభావం కంటే కూడా ఓట్ల రాజకీయాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఓట్ల కోసం ప్రజలకు ఫ్రీబీస్ ఎక్కువ ఇస్తున్నారు. ఆ ఫ్రీబీస్ కోసం అందిన కాడికి అప్పులు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్ర రెవెన్యూ మొత్తాన్ని కూడా ఫ్రీబీస్ కోసం ఖర్చు పెడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను మాత్రం వృధా ఖర్చుగా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవ్వాల్సిన పిఆర్సీ ఆలస్యం చేస్తున్నారు, ఇవ్వాల్సిన డిఎల్ పెండింగ్ పెడుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి మినిమం వేజెస్, కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవంతా కానీ అట్లాగని చెప్పేసి మరి అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు వాళ్ళ జీతాలు ఏమైనా తగ్గించుకున్నారా? ఎక్కడా తగ్గించుకున్న సందర్భం లేదు. వాళ్ళ సౌకర్యాల్లో కోత పెట్టుకున్నది లేదు. కానీ ఇవాళ కాంట్రాక్ట్ పేరుతోటి శ్రమ దోపిడీ మాత్రం అత్యధికంగా జరుగుతూ ఉంది. మేమనేది మీరు పై స్థాయిలో ఖర్చులు తగ్గించుకోండి, కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసిన ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వండి అనేది ఇదేమి గొంతెమ్మ కోరిక కాదు, ఓ న్యాయమైనటువంటి డిమాండ్నే మేము చేస్తూ ఉన్నాం. సో మొత్తంగా టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఇంతవరకు కాంట్రాక్ట్గా ఉన్న వీళ్ళందరినీ కూడా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలని, ఏదైతే హాలిడేస్కి సంబంధించి కూడా కంటిన్యూస్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యలన్నీ తీర్చాలని కూడా చెప్తున్న నేపథ్యంలో, అలాగే క్రమ పద్ధతిలో కూడా వీరికి సంబంధించిన సమస్యలను కూడా ప్రభుత్వానికి తీసుకెళ్తామని కూడా రాష్ట్ర నాయకులు చెప్తున్న నేపథ్యం. హైదరాబాద్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.